చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది? ఎంత పెద్ద ఒక రూమ్ కూర్చోవాల్సింది కదా. ఒక బెడ్రూమ్ అంత ఉంది. అది వెస్టర్న్ బాత్రూమ్. ఇది మేము వాడిన సింక్ అండి. మాట్లాడుకునేటప్పుడు పనులు అవుతున్నాము. అవును బాగుంటాయి. మన కాదు కానీ బాగుంది. హాయ్ అండి, అరకులో మేము ఉన్న రిసార్ట్ ఇది. దీని పేరు యాపిల్ రిసార్ట్స్. ఇందులో రూమ్స్ ఎలా ఉన్నాయి, ఈ రిసార్ట్ ఎక్కడ ఉంది, రూమ్ రెంట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. అవును బాగుంటాయి. మన కాదు కానీ బాగుంది. వెల్కమ్ టు 5. చెప్పు. మేము మొత్తం 5 మెంబర్స్ వచ్చాం కాబట్టి మేము 2 రూమ్ తీసుకున్నాము. ఇది దీని పక్కన ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడ టేబుల్ కూడా ఉంది కూర్చోడానికి, ఫుడ్ తినడానికి, రిలాక్స్ అవ్వడానికి. ఇటు విండో నుంచి బయట చూస్తే మొత్తం క్లియర్గా కనబడుతుంది బయట ఎలా ఉంది, చైర్స్ అన్నీ. అక్కడ ఇద్దరు అందరు, ఇక్కడ 2 బెడ్స్ ఎక్స్ట్రా 4. ఇంకా ఇక్కడ ఉండనియరు. టీవీ. ఇందులో బాత్రూమ్ కూడా ఉంది. ఫేస్ వాష్కి, బ్రష్కి సింక్ ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. వింటర్ సీజన్లో చల్లనీళ్ళతో స్నానం చాలా కష్టం కాబట్టి వచ్చే కస్టమర్స్కి ఈ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి, మేము 2 రూమ్స్ తీసుకున్నాం, వచ్చి 5 మెంబర్స్ కాబట్టి. ఇదిగో మీరు ముగ్గురు రెడీ అవుతున్నారు. టైం లేదు, ఎక్కడెక్కడ పెట్టేసి రండి. అతను లగేజ్ మొత్తం తెచ్చి ఇద్దరికి సేమ్ రూమ్. బాత్రూమ్ అండి, చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది? ఎంత పెద్ద ఒక రూమ్ కూర్చోవాల్సింది కదా. ఒక బెడ్రూమ్ అంత ఉంది. అది వెస్టర్న్ బాత్రూమ్. ఇది మేము వాడిన సింక్ అండి. మాట్లాడుకునేటప్పుడు పనులు అవుతున్నాము. ఇక్కడ అర్థంగా చూసుకున్నాము. అక్కడ అర్థం చాలా బాగుంది. అక్కడ హాట్ వాటర్. ఇది షవర్ అనమాట. మనకు హాట్ వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి. షవర్ ద్వారా అయితే వేస్తాం. షవర్ హాట్ వాటర్. ఇక్కడ లోపల ఉన్న వేడిగా పెట్టుకోవాలంటే ఇక్కడ చూస్తే పోతుందండి. ఇవి ఇక్కడ కాదు, మొత్తం బ్యాగ్ అన్ని పెట్టేసారా? టీవీ గిట్ట ఇచ్చారండి చూసుకోవడానికి. ఏసీ ఇచ్చారు, అలాగే ఒక ఫ్యాన్ ఇచ్చారు. ఏసీ కాసేపు వేసుకుని తర్వాత బంద్ చేసినాం. మన వల్ల ఎక్స్ట్రా ఇచ్చారండి. అవతల టేబుల్ ఇచ్చారండి చుట్టూ కూర్చోడానికి. ఇప్పుడు ఈ రిసార్ట్ మొత్తం తిరిగి చూద్దాం. ఈ యాపిల్ రిసార్ట్స్ అరకు విలేజ్కి ఒక 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రౌండ్ చేద్దాం మొత్తం చూసి. లాక్ 2 లాక్ అయిపోయింది. ఈ రిసార్ట్స్లో ఎక్కువగా బ్యాంబూ రూమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే నార్మల్ రూమ్స్. మిగతా అంతా బ్యాంబూతో చేసిన రూమ్స్ ఉన్నాయి. చూడండి, ఈ రూమ్స్ ముందు ప్లేస్ ఎంత బాగుంది. చెట్లు, డిజైన్గా వాల్స్, చాలా బాగుంది ప్లేస్. నైట్ టైంలో ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. ఇవి చైర్స్, టేబుల్స్ ఇక్కడ కూర్చుంటారు. కూర్చో. అవతల సైడ్ వెళ్దాం, అవతలికి వెళ్ళి ఆ పైన చూద్దాం. ఇప్పుడు బ్యాంబూ రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో. చూద్దాం, 3 దాకా చూద్దాం. ఈ బ్యాంబూ రూమ్స్ మాత్రం కొంచెం ఎత్తులో కట్టారు. కింద 4 పిల్లర్స్ లాగా 4 మూలల్లో 4 పెద్ద చెట్టు ముద్దులు ఉన్నాయి, వాటి పైన కట్టారు. ప్రతి రూమ్ బ్యాంబూస్తో కట్టారు. ప్రతి రూమ్కి స్టెప్స్ ఉన్నాయి. స్పెషల్గా ప్రతి రూమ్కి కిందికి దిగడానికి వెళ్ళడానికి చాలా డిజైన్గా కట్టారు. చాలా బాగుంది చూడడానికి. సారీ ఎక్కుంది. లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాం. బయట నుండి బ్యాంబూస్తో కట్టారు. లోపల మాత్రం ఇది డిఫరెంట్గా ఉంది. వర్షం వస్తే కారకుండా, వింటర్లో చలిగాలి లోపల రాకుండా బాగా సెట్ చేశారు. ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది, బెడ్ ఉంది. ఇందులో ఏసీ మాత్రం లేదు, ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది కింద. ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం ఎలా ఉందో.
కింద హుడ్తో కట్టారు, చుట్టూ బ్లూ కలర్ రేకుతో ఉంది, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, బాగుంది, చిన్న ఉంది. ఇక్కడ బయట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ నుండి ప్లేస్ని ఆస్వాదించవచ్చు. కాఫీ టీ తాగుతూ. ప్లేస్ చాలా బాగుంది కదా, ప్లేస్ చాలా బాగుంది కదా. మా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. రూమ్స్ ముందు కింద పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది, వెళ్ళి కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, పిల్లల నుండి ఆడుకోవచ్చు. చాలా మంచిది ప్లేస్. వెనక లొకేషన్ ఇంకా బాగుంది. ఇంకా ఉన్నాయి ఇక్కడ రూమ్స్. లాస్ట్ వరకు వెళ్ళి మనం చూద్దాం. ప్రతి రూమ్ ఒకేలా ఉంది, ప్రతి రూమ్కి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చెట్లు, పచ్చని చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది చూడడానికి. మంచి ప్లేస్, ప్రశాంతంగా చాలా రిలాక్స్ ఉండొచ్చు ఇంత మంచి ప్లేస్లో. ఈ రిసార్ట్ పక్కనే ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ట్రైన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వస్తూనే ఉంటాయి. గూడ్స్ ట్రైన్స్ కూడా వస్తుంటాయి. ట్రాక్ అవతల పొలాలు, దూరంగా కొండలు, చాలా ప్రశాంతమైన రిసార్ట్ ఇది. చీప్ అండ్ బెస్ట్లో మాత్రం ఇది చాలా బెస్ట్ రిసార్ట్. సీజన్లో కొంచెం రేట్లు పెరుగుతాయి అంతే, మిగతా సీజన్లో తక్కువే. సీజన్లో ఒక 2000 నుండి 2500 వరకు ఉంటుంది. మాకైతే రూమ్ 2000కి వచ్చింది. నార్మల్ టైంలో 1500 రూపీస్ వస్తుంది. అవి రూమ్స్ బట్టి, ఏసీ ఆర్ నాన్ ఏసీ బట్టి ఉంటుంది. చాలా తక్కువలో ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్లో మాత్రం ఇదే బెస్ట్ రిసార్ట్. ఇవి నాన్ ఏసీ, ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఇవి దీనికన్నా తక్కువ. ఇవి నాన్ ఏసీ రూమ్స్ కాబట్టి ఇవి కొంచెం రేట్ తక్కువనే ఉంటాయి. ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇంకా రేటు తక్కువ, చాలా తక్కువలో వస్తాయి. ఇవి చూడండి, గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఇలా పక్కన రిసార్ట్ పక్కనే ఉంటుంది ఇది ట్రైన్ ట్రాక్. సో ఇలా వెళ్ళిపోతుంటుంది. పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. అది ఎప్పుడో సర్వీస్ ఉంటాయి. మా ట్రిప్ అయిపోయింది. మేము లగేజ్ సర్చ్ చేసుకొని చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఈ రిసార్ట్ మాకు బాగా నచ్చింది. ఇన్ కేస్ మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఇదే రిసార్ట్కి వస్తాం. థ్యాంక్ యూ హ్యాపీ రిసార్ట్స్. సీ యూ అగైన్.